నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస పూజలు ఉత్సవాలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చొక్కని ఉత్సవానికి తాళవృక్షాన్ని సిద్ధం చేసిన అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరిగిన భరణి బాల దీపోత్సవం. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో బాలదీపాన్ని వేదోయుక్తంగా వెలిగించిన అర్చకులు. కార్తీక మాసం నేపథ్యంలో ఆకాశ దీపోత్సవాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించిన అర్చకులు. జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని దీపం రూపంలో దర్శించుకున్న భక్తులు. ఈ ఏడాది కూడా మొహం చాటేస్తున్న ఈశాన్య రుతుపవనాలు. తూర్పు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రబీ పంటల సాగు ప్రశ్నార్థకం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించనున్న చొక్కని ఉత్సవంలో భాగంగా తాళ వృక్షానికి విశేష పూజలు జరిపారు. సంప్రదాయ పద్ధతులు పూజలు చేసి తాళ వృక్షాన్ని నిలబెట్టి చొక్కని ఉత్సవానికి సిద్ధం చేశారు. పురాతన పురాణ ఆచార వ్యవహారాలను అనుగుణంగా జ్వాలా తోరణాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నామన్నారు ఆలయ అధికారులు. పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలా తోరణం ఉత్సవానికి ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం శ్రీకాళహస్తి ఆలయానికి కుమారి మంగళ మండపం వద్ద చొక్కాని ఉత్సవ నిర్వహణకు తాళ్ల వృక్షాన్ని సిద్ధం చేశారు. తాళ్ల వృక్షం నిలబెట్టడానికి అనువైన గుంతను ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో తాళ వృక్షానికి విశేష పూజలు చేపట్టారు. కలశ స్థాపన పూజలు జరిపి తాళ్ల వృక్షాన్ని శుద్ధి చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో రామారావు ఆధ్వర్యంలో తాళ వృక్షాన్ని నిలబెట్టారు. విశేష పూజలు అనంతరం హారతిలు సమర్పించారు. తాళ వృక్షం చుట్టూ తాటి ఆకులను చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం రాత్రి విశేష పూజల అనంతరం జ్వాల తోరణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇక పెద్ద ఎత్తున భక్తులు జ్వాల తోరణాన్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విశిష్టమైన భరణి బాల దీపోత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో బాలదీపాన్ని వేదోయుక్తంగా వెలిగించి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. అత్యంత భక్తి శ్రద్ధలతో బాలదీపాలను అమ్మవారి సన్నిధిలో ఉంచారు. కార్తీక మాస పర్వదినాల్లో విశిష్టమైన చొక్కాని ఉత్సవం నిర్వహణలో భాగంగా నిన్న రాత్రి భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని బాల దీపోత్సవాన్ని శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ వేద పండితుల ఆధ్వర్యంలో బాల దీపోత్సవ వేదయుక్తంగా నిర్వహించారు. కలశ స్థాపన పూజలు నిర్వహించి బాలదీపాలకు విశేష పూజలు జరిపి అనంతరం బాలదీపాలను వెలిగించి మంగళ వాయిద్యాల నడుమ భక్తుల శివనామ స్మరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలతో వేడుకగా బాలదీపాలను తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధిలో నెలకొల్పారు. ఈ భరణి బాలదీపాలను ఆదివారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే చొక్కాని ఉత్సవాల్లో తాళ వృక్షాల దహనానికి వినియోగిస్తారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో కెఎస్ రామారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. కార్తీక మాస భరణి నక్షత్రం పర్వదినాన జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుణ్ణి జ్యోతి స్వరూపంలో దర్శించుకునే ఆచారం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తి ప్రపత్తులతో శివనామ స్మరణలు చేస్తూ ఆకాశ దీపాన్ని వెలిగించారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని శనివారం సాయంత్రం చేపట్టారు. కార్తీక మాసంలో భరణి కృతిక నక్షత్రాల్లో విశేష పర్వదినం కావడంతో దీపోత్సవాన్ని వేదయుక్తంగా చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామ స్మరణ నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని దేవస్థానం చైర్మన్ ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో పరవశించారు. ఈ విశేష ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పనిచేసే సిబ్బంది బాధ్యతగా జవాబుదారీతనంగా పని చేయవలసిన అవసరం ఉందన్నారు ఆలయ ఈవో రామారావు. ఆలయంలో రాహుకేతు నివారణ పూజల కోసం వచ్చే భక్తులను దర్శనానికి పంపించే క్యూ లైన్లను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి భక్తుల దర్శనాలపై ఆదేశాలిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈవో రామారావు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తాజాగా భక్తుల క్యూ లైన్లకు సంబంధించి తనిఖీలు చేసిన ఈవో భక్తులను దర్శనానికి పంపించే విధానాన్ని పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పనిచేసే భాగ్యం అందరికీ కలగదని, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది జవాబుదారీతనంతో పాటు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఉదయం నుంచి రాహుకేతు నివారణ పూజల కోసం భక్తులు అధిక సంఖ్యలో చేయడంతో వారిని దర్శనానికి పంపించే క్యూ లైన్లు ఈవో రామారావు పరిశీలించారు. ఒక విధానం అంటూ లేకుండా భక్తులు దర్శనానికి వెళ్తుండడాన్ని గుర్తించిన ఈవో కంచు గడప వద్ద నిల్చొని భక్తుల దర్శన క్యూ లైన్లను సరిచేశారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చిన భక్తుల సౌకర్యాల కల్పనతో పాటు తొందరగా దర్శనం చేయించవలసిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని, సిబ్బంది మొత్తం ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు ఆలయ ఈవో రామారావు. శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో టెక్స్టైల్స్ అండ్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన పలువురు వ్యాపారులు, స్థానికులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో కార్తీక వన భోజనాలను
శ్రీకాళహస్తి టెక్స్టైల్ అండ్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు విచ్చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యాపారస్తులు కులాలకు అతీతంగా వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. ఆలయ చైర్మన్ దేవస్థానం పరిధిలో ఈ ఉత్సవం చేపట్టిన విచ్చేసే భక్తుల కోసం మీ వంతుగా చేసే సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రమేష్ బాబు, జగదీష్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలతో కూర్చోవడం, వనభోజనం చేసుకోవడం, వెళ్ళడం ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వర్తకులందరూ ఒక వేదిక మీదకి రావడం, అన్ని కులాల వారు ఇక్కడ ఒక ఇంట్లో పండగ మాదిరి అందరూ కలవడం అనేది చాలా మంచి వాతావరణాన్ని మీరు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తూర్పు మండలాల్లో ఈ ఏడాది రబీ పంటల సాగు సాగేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అరాకొర చినుకు రాలుతున్న చెరువులు నిండే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తూర్పున ముమ్మరంగా వరి నాట్లు సాగాల్సి ఉండగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు నామమాత్రంగా మారింది. అల్పపీడనాల ప్రభావం చూపడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే 600 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఏర్పడింది. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్న తూర్పున మాత్రాన నామమాత్రంగా మారింది. ప్రధానంగా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గం స్వల్ప స్థాయిలో మాత్రమే మారడంతో ఉపయోగం లేని పరిస్థితిగా మారింది. సాధారణంగా తూర్పున రబీ పంటలు సాగు కావాలంటే అక్టోబర్, నవంబర్ మాసంలో కురిసే భారీ వర్షాలే వ్యవసాయానికి ప్రధాన ఆధారం. అక్టోబర్ మాసంలో 229 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా కేవలం 50 మిల్లీమీటర్లకు మాత్రమే నమోదైంది. నవంబర్ మాసంలో 330 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఇప్పటికీ కేవలం 30 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదు అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 947 మిల్లీమీటర్ల వర్షపాతానికి కేవలం 318 లీటర్ల వర్షపాతమే నమోదై ప్రభుత్వ రికార్డుల ప్రకారమే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. ఒక్కోసారి తుఫాను ఏర్పడి భారీ వర్షాలు కురిసిన చెరువులు నిండుకుండలా తయారవుతాయి. అయితే ఇప్పటి వరకు సాధారణ స్థాయి వర్షపాతం కూడా లేకపోవడంతో చెరువులన్నీ వెలవెలబోతున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో అత్యధికంగా చెరువుల కిందే వ్యవసాయం సాగించాల్సి ఉంది. దీంతో రబీ పంటలు సాగు చేపట్టిన రైతులు ఆకాశాన్ని కేసి చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో చినుకులు పడుతున్న చెరువుకు నీరు వచ్చే విధంగా వర్షం కురవకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే అధిక మంది రైతులు వరి నారు పోసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల బావులు, బోర్ల కింద పంటలు సాగు చేశారు. అయితే ఇదే వర్షాభావ పరిస్థితి కొనసాగితే పంట చివరి దశ వచ్చే నాటికి బోర్లు, బావులలో కూడా నీరు లభించని పరిస్థితి ఏర్పడి పంటలు చేతికి దక్కేనా అన్న ఆందోళన కూడా రైతులలో వ్యక్తమవుతుంది. చెరువుల కింద సాగు చేసే రైతులు వరి నారుమళ్లు ముదిరిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కురిసేనా, చెరువులు నిండేనా అని అన్నదాతలు వాపోయే పరిస్థితి ఏర్పడింది. తూర్పు మండలాల్లో రబీ పంటలే ప్రధాన జీవనాధారం కావడంతో వర్షాలు పడి చెరువులు నిండకపోతే బ్రతుకు జీవనం ఎలా అంటూ అన్నదాతలు తీవ్రంగా మదన పడుతున్నారు. మాది దొమ్మరపాలెం. బోర్లల్లో నీళ్ళతో అటా వ్యవసాయం కొనసాగిస్తున్నాము. వర్షాలు పడతాయనే నమ్మకంతో చేసుకుంటా ఉన్నాము. కానీ వర్షాలు పడక చెరువులో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు ఇప్పటికీ. మరి వర్షాలు ఎప్పుడు పడతాయో నారైతే పోయేస్తున్నాము వర్షం నమ్మి. ఏదో అరకొర బోర్లలో నీళ్ళతో అట్టా చేసుకుంటా ఉన్నాము. అది సార్, మేము పోతే విత్తనాలు ఇస్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఓళ్ళే తోలుకొని వర్షాలు వస్తేనే పండుతుంది, లేదనుకుంటే ఎండిపోతుంది. బోర్లలో కూడా ఎండిపోతాయి వర్షాలు లేకపోతే. చెరువులో నీళ్ళు ఉంటే బోర్లో వస్తాయి, చెరువులో నీళ్ళు లేకపోతే బోర్లో ఎట్లా వస్తాయి?
అది వర్షాధారం మీదనే ఆధారపడి ఉన్నది. అది ఒక 10 రోజులు 15 రోజుల లోపల పడితేనే మళ్ళీ పోసిన నార్లు కూడా ఎండిపోతాయి. ఆ తర్వాత పడి కూడా ఉపయోగం ఉండదు. శ్రీకాళహస్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో నాగులమ్మ దేవతకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన నాగులపుట్ట ప్రాంతానికి ఇటీవల ప్రహారీ గోడను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నాగదేవత శిలలను ప్రతిష్ఠించి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి గ్రామంలో నాగులమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఈరోజు ఘనంగా హోమాలు, పూజలు నిర్వహించారు అర్చకులు. పాల సొసైటీ సంఘం అధ్యక్షుడు మునగాల మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో నాగదేవత శిలా పుట్టకు చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి నాగదేవత విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని ఇటీవల అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమాలు జరిగిన అనంతరం భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మునగాల హరిప్రసాదరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు, ప్రజాపతి నాయుడు, బత్తినాయుడు, ఇక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలువురు ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల నిత్యావసర సరుకులను హెల్పింగ్ హ్యాండ్స్ అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పలువురు ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను అందించారు సంస్థ సభ్యులు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేసే నిత్యావసర వస్తువులను అందజేసింది. సంస్థ అధ్యక్షుడు మునీర్ భాషా, సభ్యులు గరకపట్టి రమేష్ బాబు, న్యాయవాది రాజేశ్వరరావు, కంఠ ఉదయ్, పుణ్యం ఢిల్లీ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతులు ప్రతి నెల నిత్యావసర వస్తువులు లేకుండా, వస్తువులు ఉండకుండా తమ వంతు సహాయంగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవలు అందజేస్తుందని తెలియజేశారు. ఈరోజు నవంబరు 26వ తేదీ జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మరియు రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నగరి వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క న్యాయ దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగం 2 ప్రతులను ఈరోజు రాష్ట్రపతి ద్వారా ఆమోదం చేయడం జరిగింది. జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం మరియు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని మా న్యాయ సేవా సంఘం సభ్యులు మరియు హెల్పింగ్ హ్యాండ్ సభ్యులతో ఈ యొక్క న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులతో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు కలిసి వారికి ఇంటి సరుకులను పంపిణీ, అదేవిధంగా ఆరోగ్యరీత పనులను కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారికి న్యాయ సలహాలను, వారు నిరుపేదలైన కుటుంబాల్లో ఉంటారు, వీరికి కూడా న్యాయ సేవలు ఉచితంగా ఉన్నాయి అని వాళ్ళకి క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలియపరిచి మీకు ఏ సహాయం కావాలన్నా మీరు న్యాయస్థానాన్ని వచ్చి ఆశ్రయించగలరనేసి వారికి తెలియజేయడమైంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకు వచ్చిన ప్రధానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు. కాసేపు విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే తిరుపతి జిల్లాకు వచ్చారు. ప్రత్యేక విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. కాసేపు రేణిగుంట విమానాశ్రయంలో విశ్రాంతి అనంతరం తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకున్నారు. ప్రధాని తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు అడుగడుగున భద్రతా సిబ్బందిని మోహరింపజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతి నగరంలో కూడా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం జరిగింది. ఈ రోజు రాత్రికి తిరుమలలోని బస చేసి రేపు ఉదయం తిరుమల శ్రీవారిని ఉదయం నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోని తిరుమలలో వసతి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ అధికారులు రేపు ఉదయం ప్రధానికి దర్శనం చేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలకడం కోసం ముఖ్యమంత్రి జగన్ రేణిగుంటకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సీఎం జగన్కి స్వాగతం పలికారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు తిరుపతికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్కు పలువురు మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలోనే కాసేపు విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వరకు విమానాశ్రయంలోనే ఎదురు చూశారు. ఇక రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్కు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కాసేపు విరామం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రేణిగుంటకు చేరుకోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్తో పాటు తిరుమలకు చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ డైరెక్టర్ శ్రీకాంత్ దర్శించుకొని శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో తాను చేపడుతున్న సినిమాల గురించి డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రీకాంత్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, హీరో నానితో సినిమా చేయబోతున్నానని తెలిపారు. దర్శనం బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ రైటింగ్లో ఉన్నాను, నాని అన్నతోనే అదొకటే యాజ్ ఆఫ్ నౌ అయితే అదొకటే ఉంది. లేదు లేదు, అవన్నీ అసలు రూమర్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. యాక్షన్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 68,179 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,178 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 29,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అన్ని రాజకీయ పక్షాలు వాడివేడిగా ప్రచారాన్ని చేస్తున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఈ దఫా నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని కొన్ని నియోజకవర్గాల్లో నిరుద్యోగులే ఎమ్మెల్యే పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోటీపడి విసిగిపోయిన బరెలక్క నామినేషన్ వేయడంతో పాటు ప్రచారంలో దూసుకుపోతూ అందరినీ ఆకర్షిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఓవైపు అధికార బీఆర్ఎస్ నాయకులు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నారు. అయితే ఈ దఫా కొత్తగా ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూసి నిరాశ మిగిలిన నిరుద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో నిరుద్యోగులే నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క ఐఎస్ శిరీష ఎమ్మెల్యేగా ఓ నిరుద్యోగిగా పోటీ చేస్తుంది. తాజాగా ఆమె నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయనోనిపల్లి మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తనపై ప్రభుత్వం అధికారులు అక్రమ కేసులు పెట్టి తనను ఇబ్బందులకు గురి చేసినా తాను భయపడేది లేదని, ఈ ఎన్నికల్లో ఇక నిరుద్యోగుల తరపున బరిలో నిలిచానని ఆమె ప్రకటించింది. ఎంతోమంది తనకు సపోర్ట్ ఇస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్నారు బర్రెలక్క. నేను మీ బర్రెలక్క ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటది. నాకు వచ్చింది ఏంటంటే విజిల్ గుర్తు అన్నమాట. ప్రతి ఒక్కరూ విజిల్ గుర్తుకు ఓటేయండి. ఈ నిరుద్యోగి, నేను ఒక నిరుద్యోగిని. 1000 లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను పోరాటం చేయడానికి నేను ముందు అడుగు వేసిన. సో నా అడుగులో మీరు అడుగు వేయండి. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస పూజలు, ఉత్సవాలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చొక్కని ఉత్సవానికి తాళ వృక్షాన్ని సిద్ధం చేసిన అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా జరిగిన భరణి బాల దీపోత్సవం. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో బాలదీపాన్ని వేదోయుక్తంగా వెలిగించిన అర్చకులు. కార్తీక మాసం నేపథ్యంలో ఆకాశ దీపోత్సవాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించిన అర్చకులు. జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని దీపం రూపంలో దర్శించుకున్న భక్తులు. ఈ ఏడాది కూడా మొహం చాటేస్తున్న ఈశాన్య రుతుపవనాలు. తూర్పు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రబీ పంటల సాగు ప్రశ్నార్థకం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.